నమస్కారం. పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పసిడి పంటలు కార్యక్రమంలో నువ్వుల సాగులో కీలక యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి వివరించడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చేశారు అనకాపల్లి యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త అండ్ హెడ్ డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారు. మరి కుమారి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కుమారి గారు నమస్తే మేడం. నమస్తే అండి మేడం. ఈరోజు మనం నువ్వుల సాగులో కీలక యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే మేడం చెప్పండి, ఈ నువ్వు పంట యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుందంటారు? నమస్తే అండి. రైతులు సాగు చేసే అతి ప్రాచీనమైన పంటల్లో ఈ నువ్వుల పంట చాలా ముఖ్యమైనదండి. ఈ నువ్వుల పంటను క్వీన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్గా కూడా అభివర్ణిస్తూ ఉంటారు. ఈ నువ్వులలో 50 నుండి 55% వరకు నూనె, అలానే 20 నుండి 25% వరకు ప్రోటీన్లే కాకుండా అమైనో ఆమ్లాలు, విటమిన్లు మరియు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఎక్కువగా ఉండడం వలన ఇది ఆరోగ్యానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. అలాగే మార్కెట్లో కూడా దీనికి చాలా గిరాకీ ఉండడం మనం ప్రస్తుతం గమనిస్తూనే ఉన్నామండి. ఈ నువ్వుల నూనెలో విటమిన్ ఏ, విటమిన్ బితో పాటుగా విటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉండడం వలన చర్మ ఆరోగ్య సంరక్షణలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుందండి. కనుక ఈ నువ్వులను ప్రస్తుత రోజుల్లో వినియోగం చాలా ఎక్కువగా ఉందండి. అయితే మేడం చెప్పండి, మన రాష్ట్రంలో ఈ నువ్వు పంటను ఏ ఏ కాలాల్లో ముఖ్యంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారంటారు? ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ నువ్వుల పంటను ఎర్లీ ఖరీఫ్ అంటే ముందస్తు ఖరీఫ్గా, అలాగే వేసవి లేదా రబీ వేసవి పంటగా కూడా సాగు చేస్తున్నారండి. ఎర్లీ ఖరీఫ్గా వర్షాధారంగా సాగు చేస్తూ ఉంటారు. మే 2వ పక్షంలో విత్తుకోవాలి. అలాగే రబీ లేదా వేసవి పంటగా విత్తుకున్నప్పుడు అది డిసెంబర్ 2వ పక్షం నుండి జనవరి నెలాఖరు వరకు కూడా విత్తుకోవచ్చండి. మేడం అయితే ముఖ్యంగా ఈ నువ్వు పంట దిగుబడి తగ్గడానికి గల కారణాలు ఏంటంటారు మేడం? సాధారణంగా ఈ నువ్వుల పంట తక్కువ కాలపరిమితితో అధిక నికరాదాయాన్ని ఇచ్చే పంట అండి. కానీ దిగుబడులు మాత్రం చూస్తే అంత ఆశాజనకంగా ఉండడం లేదు. దీనికి కారణాలు మనం చూసినట్లయితే కనుక ఈ రైతులకు నువ్వుల రకాల గురించి, అధిక దిగుబడినిచ్చే రకాల గురించి సరైన అవగాహన లేకపోవడం, అలానే ఈ నువ్వుల పంటను ప్రధాన పంటగా కాకుండా ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయడం, తర్వాత మేలైన యాజమాన్య పద్ధతులని పాటించకపోవడం ముఖ్యమైన కారణాలుగా మనం చెప్పుకోవచ్చండి. మేడం అయితే ముఖ్యంగా ఈ నేల విషయానికి వస్తే ఈ నువ్వు పంట సాగు చేయడానికి ముఖ్యంగా ఏ నేలలు అనుకూలంగా ఉంటాయంటారు? ముఖ్యంగా ఈ నువ్వు పంట నీటి ముంపుని తట్టుకోలేదండి. కనుక నీటి పారుదల సౌకర్యం గల నల్లరేగడి నేలలు కానీ, ఇసుక గరప నేలలు కానీ కూడా సాగుకి అనువుగా ఉంటాయండి. కాకపోతే మనకి ఆమ్ల క్షార నేలలు అయితే పనికిరావండి. మేడం అయితే ఈ పంట సాగుకు అనుకూలమైన వాతావరణం ఏదైనా ఉందంటారా? తప్పనిసరిగా అండి. ఈ నువ్వు పంటని ముఖ్యంగా ఉష్ణోగ్రత, అలానే సూర్యరశ్మి కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఈ నువ్వు పంటకు వెచ్చని వాతావరణం ఉంటే అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పంట పెరుగుదల దశలో 25 నుండి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే పంట ఎదుగుదల బాగుండి దిగుబడులు కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఈ నువ్వు పంట మంచుని కానీ, నీటి ఎద్దడిని కానీ, అలాగే నీటి ముంపుని కానీ తట్టుకోలేదండి. మేడం అయితే ఏ పంట విషయానికి వచ్చినా కూడా రకాల ఎంపిక అన్నది కరెక్ట్గా ఉండాలి. ముఖ్యంగా ఈ నువ్వు పంటలో ఎటువంటి రకాలని మనం ఎంపిక చేసుకోవాలంటారు? సాధారణంగా ఏ పంటలోనైనా కూడా మంచి రకాన్ని ఎన్నుకుని సరి అయిన యాజమాన్య చర్యలు చేపట్టకపోయినా, అలానే మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ సరైన రకాన్ని ఎంచుకోకపోయినా కూడా దిగుబడులు అనేవి రైతులకు ఆశాజనకంగా ఉండవండి. కనుక మొట్టమొదటిగా రైతు రకాన్ని, మంచి రకాన్ని ఎంపిక చేసుకోవడం ఎంతైనా అవసరం అన్నమాట. మనకి మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి వ్యవసాయ పరిశోధనా స్థానం యలమంచిలి నుండి గౌరీ, మాధవి, వైఎల్ఎం 11, వైఎల్ఎం 17, వైఎల్ఎం 66 రకాలు విడుదలయ్యాయండి ఆల్రెడీ. ఇప్పుడు గత సంవత్సరం మనకి వైఎల్ఎం 146 అనే రకం కూడా జాతీయ స్థాయిలో సాగుకు ఆమోదించబడి ఈ సంవత్సరం విడుదలకు సిద్ధంగా ఉందండి. ఈ రకాలను కన్నా రైతులు ఎంచుకున్నట్లయితే కనుక
మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక మనకి వైఎల్ఎం 66 అనే రకం శారదా అని అంటాం మనం. ఈ రకానికి మన రాష్ట్రంలోనే కాకుండా మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోను అలాగే ఒరిస్సాలో కూడా ఎక్కువ డిమాండ్ అనేది ఉండడం మనం గమనిస్తున్నామండి. అయితే ఈ నువ్వు పంటను వేసుకునేటప్పుడు నేల తయారీ కూడా బాగుండాలి కదా మేడం. అయితే నేల తయారీ విషయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మేడం, ముఖ్యంగా ఈ నువ్వు పంట మీరు చూసే ఉంటారు. ఆ గింజ చూసినట్లయితే చాలా చిన్న గింజ, 1000 గింజల బరువు మనం చూసినట్లయితే కనుక ఓన్లీ 3 గ్రామ్స్ వరకే ఉంటుంది. కనుక ఈ నువ్వు పంటను సాగు చేయాలి అంటే కనుక దుక్కి అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. మెత్తటి దుక్కి చాలా అవసరం. కనుక నేలను 2-3 సార్లు బాగా దున్ని 2 సార్లు గుంటకు తోలి చదును చేసుకుని విత్తుకున్నట్లయితే కనుక మొలక శాతం బాగుంటుందండి. అలాగే మనకి మొక్కల సాంద్రత కూడా పొలంలో బాగా ఉండి మంచి దిగుబడులు సాధించడానికి ఎంతైనా అవకాశం ఉంటుందండి. అయితే ఎకరాకి ఎంత విస్తీర్ణంలో ఈ నువ్వు విత్తనం అన్నది సాగు చేసుకోవాలంటారు? అలాగే విత్తన శుద్ధి ఏమైనా చేయాలంటారు మేడం? తప్పనిసరిగా అండి. ప్రతి పంటలో కూడా విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేపట్టాల్సిన ప్రక్రియ. మనకి ఎకరానికి వచ్చేసరికి ఈ నువ్వుల పంటలో 2 కిలోల విత్తనం అయితే సరిపోతుందండి. ఈ 2 కిలోల విత్తనాన్ని మనం కార్బండిజం 3 గ్రాములు కిలో విత్తనానికి చొప్పున కలుపుకుని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక 1 నెల రోజుల వరకు కూడా నేల నుండి కానీ లేదా విత్తనం నుండి కానీ సంక్రమించే తెగుళ్ళని చాలా వరకు మనం నివారించుకోవచ్చు. అలాగే ఎక్కడైతే మనకి తామర పురుగుల ఉధృతి కానీ లేదంటే రసం పీల్చే పురుగుల ఉధృతి కానీ ఎక్కువగా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో ఇమిడాక్లోప్రిడ్ 600 FSని 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి చొప్పున మనం కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక రసం పీల్చే పురుగుల ఉధృతి నుండి కూడా మన పంటని కొంత తొలి దశల్లో కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. మేడం, అయితే చెప్పండి, ఈ పైరుని ఎప్పుడు ఎలా విత్తుకోవాలంటారు? సాధారణంగా రైతులు ఈ విత్తనాన్ని వెదజల్లుతూ ఉంటారండి. కానీ విత్తనాన్ని మనం వరుసల్లో విత్తుకున్నట్లయితే కనుక ప్రతి మొక్కకి కూడా సరైన మోతాదులో పోషకాలు కానీ నీరు కానీ సూర్యరశ్మి కానీ అంది మొక్కలు బాగా పెరిగి కొమ్మలు పెట్టి దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనకి ముఖ్యంగా ఈ కలుపు నివారణకి కూడా ఈ వరుసల్లో విత్తే ప్రక్రియ ఎంతగానో దోహదం చేస్తుందండి. మనకి నువ్వుల విషయానికి వచ్చినట్లయితే వరుసకి మధ్య 30 సెంటీమీటర్లు అలాగే మొక్కకి మధ్య 15 సెంటీమీటర్లు ఉండేటట్లు వరుసల్లో విత్తుకున్నట్లయితే కనుక మనకి మంచి దిగుబడులు సాధించవచ్చండి. అయితే మేడం, చాలా వరకు రైతులకు అవగాహన ఉండదు. ఏ ఎరువుల్ని ఎంత మోతాదులో విత్తుకోవాలో, మరి ఏ ఎరువుల్ని ఎంత మోతాదులో విత్తుకోవాలంటారు? ఏ పంటలోనైనా కూడా ఎరువుల యాజమాన్యం, ముఖ్యంగా సమతుల ఎరువుల యాజమాన్యం అనేది కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. రైతులు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టేది వరి, చెరకు వంటి పైర్లలో అయితే ఎక్కువగా ఈ ఎరువుల మీదే ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ నువ్వుల విషయానికి వచ్చినట్లయితే కనుక ఎరువుల యాజమాన్యం మీద అంత శ్రద్ధ చూపడం లేదు. దానివల్ల కూడా మనకి దిగుబడులు తగ్గడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చండి. ఈ నువ్వుల పైరు సాగు చేయదలుచుకున్న రైతులు సాగు చేసే ముందు దుక్కిలో ఎకరాకు 4 టన్నుల బాగా చివికిన పశువుల గెత్తాన్ని వేసుకున్నట్లయితే కనుక నేలలో నీటిని పట్టి ఉంచే శక్తి పెరగడమే కాకుండా మొక్కకు పురుగులను తెగుళ్ళను తట్టుకునే శక్తిని కూడా ఇస్తుంది. కనుక ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలండి. అలాగే ఇక రసాయన ఎరువుల విషయానికి వచ్చినట్లయితే కనుక నువ్వు పంటకు ఎకరానికి 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం అలాగే 8 కిలోల పొటాష్నిచ్చే ఎరువుల్ని వేసుకోవాల్సి ఉంటుంది. నత్రజనిలో సగభాగం అంటే 8 కిలోల నత్రజని అలాగే మొత్తం భాస్వరం అంటే 8 కిలోల భాస్వరం, మొత్తం పొటాష్ అంటే 8 కిలోల పొటాష్ను మనం విత్తేటప్పుడు ఆఖరి దుక్కులో వేసుకొని విత్తుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మిగిలిన సగభాగం నత్రజనిని విత్తిన 25 నుండి 30 రోజులప్పుడు కలుపు తీసి పలుచటి తడి ఇచ్చి పైపాటుగా వేసుకున్నట్లయితే కనుక పూత దశలో ఈ మనం వేసిన నత్రజని బాగా ఉపయోగపడి గింజ బాగా నిండడానికి, గింజ బరువు పెరగడానికి కూడా దోహదం చేస్తుందండి. ఇక ఈ 8 కిలోల నత్రజని అంటే రైతులకు యూరియా రూపంలో చెప్పాలంటే 18 కిలోల యూరియా అండి. అలాగే భాస్వరం 8 కిలోలు అంటే
50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే పొటాష్ 8 కిలోలు, అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 15 కిలోలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయడం వలన ఈ పైరుకి కాల్షియం మరియు గంధకం కూడా అందడం వల్ల ఇది నూనె గింజ పంట కాబట్టి నూనె దిగుబడి కూడా, నూనె శాతం కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుందండి. అయితే మేడం, ప్రతి పంటలు రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య కలుపు. మరి ఈ కలుపుని ఏ విధంగా నివారించుకోవచ్చు అంటారు మేడం? ఈ కలుపును కేవలం రసాయనాలతోనే కాకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా చేపట్టాలండి. కలుపు నివారణకి మొదటిగా మనం దుక్కి చేసుకున్నప్పుడే, లోతు దుక్కి చేసుకున్నట్లయితే ఈ నేలలో ఏ అయితే కలుపు విత్తనాలు ఉంటాయో అవి పైకి వచ్చి కొంతవరకు సూర్యరశ్మికి నశించిపోవడం జరుగుతుంది. తద్వారా తరువాత పంటలో కొంతవరకు ఈ కలుపు మొక్కల ఉధృతి తక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. కనుక రైతులు మొట్టమొదటిగా లోతు దుక్కులు అనేది కనీసం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారైనా 2 రెక్కల నాగలితో దున్నుకున్నట్లయితే కనుక ఈ కలుపు సమస్యను కూడా కొంతవరకు మనం అధిగమించవచ్చు. అలాగే ఇక పంట వేసిన తర్వాత కలుపును నివారించుకోవాల్సి వచ్చినప్పుడు మనకి కలుపు నాశనులు కూడా అందుబాటులో ఉన్నాయండి. మనం చెప్పుకుంటే పెండిమిథాలిన్ అనే కలుపు నాశిని 4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున, లేదా ప్రెటిలాక్లోర్ అనే కలుపు నాశిని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి విత్తిన 3వ రోజులోపే మనం వెనక్కి నడుస్తూ పిచికారీ చేసుకున్నట్లయితే కనుక పంట తొలి దశలో కలుపుని నివారించుకోవచ్చు. రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, ఈ కలుపు నాశనులను పిచికారీ చేసేటప్పుడు తప్పనిసరిగా నేలలో తగినంత తేమ అనేది ఉండాలి. తరువాత ఇక 25 రోజులప్పుడు మనం వరుసల్లో వేసుకున్నప్పుడు గొర్రుతో అంతర కృషి చేసి కూడా కలుపుని నివారించుకోవచ్చు. తర్వాత 20 రోజులకు మనం కలుపు తీసేటప్పుడు, 20 నుంచి 25 రోజులప్పుడు కలుపు తీసేటప్పుడు కూడా ఒత్తుగా ఉన్న మొక్కలను పలుచన చేసుకోవాలి. అలా చేసిన తర్వాత పైపాటుగా ఎరువులు ముందుగా మనం చెప్పుకున్నాము, పైపాటుగా సగభాగం నత్రజని కూడా వేసుకున్నట్లయితే పంట పెరుగుదలకి, తర్వాత పూత కాత రావడానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయండి. మేడం, అయితే ఈ చీడపీడలను అరికట్టడానికి సమగ్ర యాజమాన్యం అన్నది తప్పనిసరిగా చేయాలంటారా మేడం? తప్పనిసరి అండి. సమగ్ర యాజమాన్యం అనేది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ చీడపీడలు మనం కంట్రోల్లో, అంటే మన పైరులో వాటి ఉధృతి తక్కువగా ఉండాలంటే కేవలం రసాయనాల మీదే ఆధారపడకూడదండి. అలా రసాయనాల మీద ఆధారపడడం వలన మనకి వాతావరణ కాలుష్యం, నేల కాలుష్యం, అలాగే భూగర్భ జలాల కాలుష్యం కూడా రావడం, తర్వాత మనకి అలా పిచికారీ చేసిన ఉత్పత్తులని మనం సేవించడం వల్ల మన ఆరోగ్యం కూడా దెబ్బతినడం జరుగుతుంది. కాబట్టి పురుగులను కానీ చీడపీడల్ని సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో తప్పనిసరిగా మనం నివారించుకోవాలి. ముందుగా మనం కలుపు విత్తనాలకి చెప్పుకున్నట్లే ఈ చీడపీడల నిద్రావస్థ దశలు కూడా భూమి లోపలి పొరల్లో ఉంటాయి. కాబట్టి వేసవి దుక్కులు బాగా చేపట్టినట్లయితే ఈ కోశస్థ దశలో ఉన్న పురుగుల, తెగుళ్ళ అవశేషాలు పైకి వచ్చి సూర్యరశ్మికి నాశనం అవి తర్వాత పంటలో ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. అలాగే పంట మార్పిడి కూడా తప్పనిసరిగా చేయాలండి. ఎందుకంటే మనం గమనిస్తూనే ఉంటాం, ఒక పంటలో వచ్చిన పురుగులు, తెగుళ్ళు వేరేగా ఉంటాయి, అలాగే వేరే పంటలో వచ్చే పురుగులు, తెగుళ్ళు వేరే విధంగా ఉంటాయి. కనుక పంట మార్పిడి చేస్తే కూడా ఈ పురుగులు, తెగుళ్ళ ఉధృతి మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఇటీవల కాలంలో మనకి జీవ శిలీంద్రనాశులు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అది ప్రకృతికి మనకి కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాయి. కాబట్టి వాటిని కూడా రైతులు అవగాహన ఏర్పరచుకుని వారి పొలాల్లో వేసుకుని ఈ రసాయన పిచికారీని తగ్గించుకోవాలని ఆశిస్తున్నామండి. మేడం, అదేవిధంగా ఈ పైరుని ఆశించి నష్టపరిచే పురుగులు ఏమైనా ఉన్నాయా? మరి వాటి నివారణ చర్యలు ఏమైనా ఉంటే తెలియజేయండి మేడం. మనకి నువ్వుల విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా రసం పీల్చే పురుగులండి. అంటే తెల్లనల్లి, తామర పురుగులు, పచ్చదోమ, ఈ 3 కూడా ఆకుల నుండి రసాన్ని పీల్చి నష్టం కలుగు చేస్తాయి. అలాగే మనకి ఆకుముడత, ఈ పురుగు తొలి దశల్లో ఆకుల్ని 2-3 ఆకుల్ని కలిపి లోపల పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులన్నీ కూడా పాలిపోతాయి. తద్వారా కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగక
మనకి దిగుబడి అనేది తగ్గిపోతుంది. అలాగే పూత దశలో అయితే మొగ్గల్ని కాయల్ని కూడా గూడుగా చేసేసి ఆకులతో కలిపి గూడుగా చేసి లోపల ఉండి ఆ గింజల్ని కూడా తినడం, తద్వారా దిగుబడులు గణనీయంగా తగ్గడం జరుగుతుంది. కనుక ఈ పురుగుల నివారణలో ఆశించిన తర్వాత అది ఏ పురుగు అన్నది రైతు అవగాహన ఏర్పరచుకుని సరి అయిన యాజమాన్య పద్ధతులు పురుగుల నివారణలో చేపట్టాలి. ముఖ్యంగా ఈ తామర పురుగులు, పచ్చదోమ నివారణకి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుని నివారించుకోవచ్చండి. అలాగే ఈ పచ్చదోమ ఆశించినట్లయితే కనుక డైకోఫాల్ 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుని మనం నివారించుకోవచ్చండి. ఈ పచ్చదోమ ఆశించినప్పుడు ఆకులన్నీ కూడా ముదురు ఆకుపచ్చ రంగుగా మారి ఈనెలు పొడవుగా ఎదిగి ఆకు దోనె ఆకారంగా మారిపోతుంది. ఈ పచ్చదోమ ముఖ్యంగా ఈ ఫిల్లోడి అంటాము మనం, వెర్రి తెగులు, అది చాలా ముఖ్యమైన తెగులు నువ్వుల పంటలో. ఆ తెగులను కూడా ఇది వ్యాప్తి చేస్తుంది కాబట్టి ఈ పురుగును నివారించుకున్నట్లయితే మనము పురుగుని తద్వారా తెగులను కూడా నివారించుకున్న వాళ్ళు అవుతాము. కనుక ఈ పచ్చదోమ విషయంలో కూడా రైతులు ఎప్పటికప్పుడు పొలంలో చూసుకొని గమనించి నివారణ చర్యలు చేపట్టాలండి. ఇక ఈ ఆకుముడత పురుగుకి అయితే మనం క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుముడత పురుగును కూడా నివారించుకోవచ్చండి. ఓకే మేడం, అయితే ఈ పురుగుల గురించి తెలియజేశారు. అలాగే ఈ పైరుని ఆశించి నష్టపరిచే తెగుళ్ళ గురించి తెలియజేయండి మేడం. ఈ నువ్వుల పంటలో ముఖ్యంగా తెగుళ్ళ విషయానికి వస్తే ముందుగా చెప్పుకున్నాము వెర్రి తెగులండి. ఇది చాలా విపరీతంగా పంట నష్టం కలుగజేస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే మనం ఆలస్యంగా వేస్తామో, పైరుని ఆలస్యంగా విత్తుతామో అలాంటి సమయంలో ఈ తెగులు ఉధృతి అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది. కనుక సమయాన్ని అనుసరించి సరి అయిన అదునులోనే రైతులు విత్తుకోవడం చేయాలి. జనవరి నెలాఖరు వరకు కూడా మనం రబీ సాగుకు విత్తుకోవచ్చు అని చెప్పాము. కానీ జనవరి తర్వాత ఫిబ్రవరి మాసంలో విత్తుకున్నట్లయితే ఈ ఫిల్లోడి లేదా వెర్రి తెగులు అనేది ఉధృతి పెరగడం జరుగుతుంది. ఈ తెగులు వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ తెగులుకు నివారణ లేదు. కానీ ఈ తెగులు పచ్చదోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఒక మొక్క నుండి ఒక మొక్కకి. కనుక ఆ పచ్చదోమల నివారణ మనం ముందుగా చెప్పుకున్నాము. ఆ నివారణ చేపట్టినట్లయితే ఈ తెగులను కొంతవరకు మనం అరికట్టుకోవచ్చు. ఈ తెగులు ఆశించిన మొక్కలను కూడా పీకి వెంటనే నాశనం చేయాలండి. ఇక ప్రధానంగా ఈ నువ్వుల పంటలో వేరు మరియు కాండం కుళ్ళు ఇది అన్ని దశల్లో కూడా ఆశిస్తుందండి పంటని. పంట విత్తిన దగ్గర నుండి పంట కోతకు వచ్చే వరకు కూడా ఈ తెగులు ఆశించి నష్టపరుస్తుంది. ఈ తెగులు ఆశించకుండా మనం ముందుగా చెప్పుకున్నాము విత్తన శుద్ధి అని. ఈ విత్తన శుద్ధి ద్వారా కూడా కొంతవరకు ఈ తెగుల్ని మనం అరికట్టుకోవచ్చు, అలాగే రాకుండా కాపాడుకోవచ్చు పంటని. అలాగే మనం చెప్పుకున్నట్టు జీవ శిలీంద్రనాశిని ట్రైకోడర్మా ఆస్పిరిల్లం అంటాము. ఆ జీవ శిలీంద్రనాశిని వృద్ధిపరుచుకుని అంటే ఒక 100 కిలోల పశువుల గెత్తంలో 2 కిలోల ఈ ట్రైకోడర్మా ఆస్పిరిల్లంను వేసుకొని ఒక 15 రోజులు నీళ్లు చిలకరిస్తూ ఉంచి నీడలో అభివృద్ధి పరుచుకుని విత్తనం విత్తేటప్పుడు వేసుకున్నట్లయితే కనుక ఈ తెగులను ఆశించకుండా కొంతవరకు మనం కాపాడుకోవచ్చు. ఇక పైరులో ఈ తెగులు ఆశించినట్లయితే కనుక మనం కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి మొక్క అంతా మొదలు కూడా తడిచేటట్టు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని కొంతవరకు మనం అరికట్టుకోవచ్చు. తరువాత ఈ పురుగులు తెగుళ్ళే కాకుండా ఇటీవలి కాలంలో మనకి ఈ రామచిలుకల బెడద కూడా ఎక్కువగా ఉంటుందండి. కోత సమయం అంటే గింజ నిండే దశలో రామచిలుకల వల్ల కూడా పైరు నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది. కనుక రైతులు చిన్న చిన్న కమతాలలో కాకుండా ఎక్కువ విస్తీర్ణంలో సామూహికంగా ఈ నువ్వు పంటను విత్తుకున్నట్లయితే ఈ రామచిలుకల బెడద నుంచి కొంతవరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఉదయం సాయంత్రం సమయాల్లో కూడా శబ్దాలు చేసి ఈ రామచిలుకల బెడద నుండి మనం కాపాడుకోవచ్చండి. తరువాత ఇక
ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం గమనించింది ఏంటంటే పంట కోసిన తర్వాత కూడా సీడ్ బగ్ అని ఆశించడం జరుగుతుంది. ఈ బగ్ ఆశించినట్లయితే మొత్తం లోపల గింజలన్నీ కూడా తినేసి 50% వరకు కూడా దిగుబడి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక కోత కోసిన తర్వాత రసాయనాలు పిచికారీ చేయకూడదు. కాబట్టి ఈ బగ్ ఆశించకుండా మనం వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి ఈ కోసిన తర్వాత ఈ కట్టల పైన పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బగ్ ఆశించకుండా కొంతవరకు కాపాడుకోవచ్చండి. మేడం, అదేవిధంగా ఈ కోత నిల్వ అనేది ఏ విధంగా ఉండాలంటారు? సాధారణంగా మనకి ఈ కోత సమయంలో మొక్కలన్నీ కూడా లేత పసుపు రంగుకి మారుతాయండి. మొక్కలో 70% కాయలు 70 నుండి 85 కాయలు లేత పసుపు రంగుకి మారిన తర్వాత మనం కోత అనేది చేపట్టాలి. ఈ కోత చేపట్టే సమయంలో కాయల్లో 50%, అలాగే గింజల్లో 25% తేమ ఉంటుంది. ఈ పసుపు రంగుకు మారినప్పుడు ఆ సమయంలోనే మనం కోత చేపట్టాలి. ఈ కోత కోసిన తర్వాత ఈ చిన్న చిన్న కట్టలుగా కట్టి కాయలు పైకి ఉండేటట్లు నిలబెట్టుకుని 5 నుంచి 7 రోజులు మనం పొలంలో ఉంచినట్లయితే కనుక తేమ 18% తగ్గుతుందండి. అప్పుడు మనం నూర్పిడి చేసుకోవాలండి. మేడం, అయితే ఈ నువ్వు పంటలో నూతన పరిశోధనలు అనేవి ఏమైనా జరుగుతున్నాయంటారా? తప్పనిసరిగా అండి. ఎందుకంటే ఈ నువ్వులలో కలుపు సమస్య ప్రధానంగా ఉంది. దానిలో కూడా వెడల్పాకు కలుపు మొక్కల నివారణకు పరిశోధనలు జరుగుతున్నాయండి. అలాగే రైతులకు మనం ముందుగా చెప్పుకున్నాం విత్తనాన్ని వెదజల్లుకుంటారని. వరుసల్లో విత్తుకోవడానికి కూడా ట్రాక్టర్ మౌంటెడ్ సీడ్ డ్రిల్స్ని ఉపయోగించి వరుసల్లో విత్తుకునే విధానం పైన కూడా పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయండి. ఇక కొత్త రకాలని ఉత్పత్తి చేయడంలో కూడా పరిశోధనలు అనేవి ముమ్మరంగా జరుగుతున్నాయండి. ఓకే మేడం, అయితే ఈ తెల్ల నువ్వు రకాల గురించి వివరించండి మేడం. మన పరిశోధనా స్థానంలో అంటే వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలమంచిల్లో తయారు చేయబడిన విత్తనాలన్నీ కూడా లేత గోధుమ, ముదురు గోధుమ రంగు వర్ణం కలిగి ఉంటాయండి. ఆసక్తి గల రైతులు తెలుపు రంగు గల విత్తనాలను సాగు చేసుకోవాలనుకుంటే కనుక హిమ, శ్వేత, JCS 10, 20, JCS 24, 54 అనే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయండి. అవి తెలంగాణ రాష్ట్రం నుండి రైతులు సేకరించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే మేడం, మరి ఈరోజు మనము నువ్వుల సాగులో కీలక యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి మేము అడిగిన ప్రశ్నలు చాలా చక్కగా సమాధానం చెప్పారు. కుమారి గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇది ఈనాటి పాజిటివ్ పంటలు కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.